కీర్తనల గ్రంథం 88వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొర్రపెట్టునాడు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడే ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి నూరంతల పంట అనుభవించినట్లు కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. ఇది హేమాను ప్రార్థన. బైబిల్ గ్రంథంలో ఎందరో ప్రార్థనా పరులు ఉన్నారు. వీరిలో మరుగున పడినటువంటి వారు కొందరు, మన మనసుకు నచ్చని వారు మరికొందరు. ఈ రెండు కోవకు చెందినటువంటి వాడే ఈ రెండవ కోవకు చెందినటువంటి వాడే హేమాను. ఇతని గురించి ఎక్కువ సమాచారం అనేటువంటిది ఈ పరిశుద్ధ గ్రంథంలో లేదు. ఇతని గురించి బైబిల్ గ్రంథం సంక్షిప్తంగానే చెప్తుంది. హేమాను దావీదు కాలంలో జీవించినటువంటి వ్యక్తి అని మనకు తెలుస్తుంది. దావీదు సంగీత విద్వాంసులలో ఇతడొకడని గ్రహించాలి. ఇతడు రచించినటువంటి ఒకే ఒక కీర్తన మాత్రమే మనకు లభ్యమైంది. అదే 88వ కీర్తన. హల్లెలూయా. ఇందులో మచ్చుకైనా కూడా ఆనంద ఛాయలు, ఆహ్లాద విషయాలు కనిపించవు మనకి. చాలా తీవ్రంగా కురుంగిపోయినటువంటి మనస్సు, అంతకంటే ఎక్కువగా పగిలిపోయినటువంటి హృదయం, గుబులు పుట్టించేటువంటి ఆలోచనలు, చీకటి ఛాయలు ఇందులో మనకి కనిపిస్తాయి. హేమాను విషయం ధ్యానిస్తుంటే మహాశ్రమల కొలుము నుండి వచ్చినటువంటి యోబు భక్తుడు మనకి గుర్తు వస్తాడు కదా. శ్రమల విషయంలో ఇరువురి జీవితాలకు దగ్గర సంబంధాలు మనకి గోచరమవుతాయి. దేవుని బిడ్డలమైనటువంటి మనం కూడా అప్పుడప్పుడు ఇలాంటి శ్రమల గుండా వెళ్ళవలసి వస్తుంది. మధురమైనటువంటి స్వరాన్ని కోకిల మానవులకు వినిపిస్తుంది. ఆ రహస్యం చాలామందికి తెలియదు. ఎందుకు ఆ పక్షి చక్కని మరి ఆ యొక్క స్వరపేటి కంటే అద్భుతమైనటువంటి ఆ స్వరం కలిగిందో తెలుసా? అది తన శరీరాన్ని మరి ముళ్ళకేసి గుచ్చుకుంటూ శ్రమ అనుభవిస్తూ పాడుతుందంట. వింటున్నారా? తన యొక్క శరీరాన్ని ముళ్ళకేసి గుచ్చుకుంటూ శ్రమను అనుభవిస్తూ పాడుతుందంట. శ్రమలో లేకుంటే శ్రావ్యత లేదు, శ్రమలో లేకుంటే శ్రావ్యత లేదు. గమనించాలి. యోబు, హేమానుల జీవితాలు అంతటి మహోన్నతమైనటువంటి స్థాయిని అధిరోహించినటువంటివే. ఇది అతిశయోక్తి కాదు. శ్రమానుభవంలో చేసేటువంటి ప్రార్థనలు దేవునికి అంగీకృతములవుతాయి. విశ్వాసులు తమ శ్రమలను పాలరాళ్లపై వ్రాస్తారు, సుఖాలను ఇసుక తెన్నెలపై రాస్తారనమాట అని చార్లెస్ స్పర్జన్ గారు మహాశయుడు చెప్పారనమాట. చూసారా? విశ్వాసులు ఏం చేస్తారంట? తమ శ్రమలను పాలరాత్రిపై రాసుకుంటారంట. అంటే ఎప్పటికీ చెరిగిపోకుండా శ్రమలు రాసుకుంటారు, సుఖాలను మాత్రం ఇసుక మీద రాస్తారంట. నిజంగాను. కాబట్టి ఇక్కడ హేమాను తన కష్టాలను, కడగండ్లను పాలరాయిపై రాయలేదు, కానీ ఆయన తమ శ్రమ జీవితం ద్వారా మనం నేర్చుకునే ఏకైక పాఠం, కష్టాల ద్వారా ప్రభుకు మనం ఇంకా సన్నిహితం కాగలుగుతాం అన్నమాట. ఇది ఈ సత్యం. ఇందులో మనం నేర్చుకుందాం ఈరోజు. జాగ్రత్తగా మీరు విన్నట్లయితే. హేమాను గురించినటువంటి మనకు తెలిసింది చాలా తక్కువే. అయినా కానీ మనకి ఎంత తక్కువ తెలిసిందన్నది కాదు, కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ ఉన్నాయి. మనకి ఎక్కువ ఆధ్యాత్మికమైన పాఠాలు మనం నేర్చుకుంటాం. అందులోనూ హేమాను జీవితం గురించి 88వ కీర్తన పై భాగంలో చిన్న చిన్న అక్షరాలతోటి రాసి ఉంటుంది. ఏమని? దీనిని మనం శీర్షిక అంటాం కదా. ఈ శీర్షికలో హేమాను ఎజ్రా వంశం వాడని ఉంది. ఎజ్రా యాజకుడు, అంటే ఇతనిది యాజకుల సంతతి. 88వ కీర్తనలో హేమాను జీవితంతో 4 అననుకూల పరిస్థితులు మనకి కానవస్తూ ఉంటుంటాయి. నెంబర్ 1 వీక్నెస్ అంటే బలహీనత. నెంబర్ 2 సిక్నెస్ అంటే అనారోగ్యం. నెంబర్ 3 లోన్లీనెస్ అంటే ఒంటరితనం. నెంబర్ 4 డార్క్నెస్ అంటే అంధకారం. గమనించాలి. నెంబర్ 1 ఏంటంటే బలహీనం, వీక్నెస్ అంటే సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని, నేను త్రాణలేని వాని వలె అయితిని అంటున్నాడు కీర్తన 88:4లో. అంటే ఇతడు బలహీనుడే కానీ భక్తిహీనుడు కాదు. సమాధులకు పోయేవారి జాబితాలో చేరిపోయాడు. బలం పూర్తిగా హరించుకుపోయింది. తన బలహీనత ద్వారా శల్యంలా అయిపోయాడు. ఇతనికి కలిగిన బలహీనత చెప్పసక్యం కానిది. ఇతని బలహీనత ఇతనిని మరీ కృంగదీసింది. ఇది బలహీనం, వీక్నెస్. నెంబర్ 2 అనారోగ్యం, సిక్నెస్. బాల్యం నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, కీర్తన 88:15లో.
అని చెప్పి ఇక్కడ హేమాను తన కీర్తనలో తన బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క అనారోగ్యం ఇతనికి మధ్యలో వచ్చింది కాదని చెప్పి చిన్ననాటి నుంచే ఈ వ్యాధి ఇతనికి మరి ఇతని బాధకు ఈ బాధకు ఆయన గురవుతున్నాడని చెప్పి మనకు అర్థమవుతుంది. ఇంతటి తీవ్రమైనటువంటి అనారోగ్యం ఏమై ఉంటుంది? కొందరు పాత నిబంధన పండితులు ఇది బహుశా కుష్టి వ్యాధి అయి ఉండొచ్చు అని భావిస్తారు. ఇతని రోగము ఇతని మనసును కృంగదీసింది. హేమాను రోగము సంఘానికి సమాజానికి అతనిని దూరం చేసింది. ఇప్పుడు అతడు ఏకాకి. సో ఇప్పుడు మూడోది ఏంటి? ఒంటరితనం, లోన్లీనెస్. నా ప్రియులను నా స్నేహితులు నీవు నాకు దూరంగా ఉంచావు. కీర్తన 88:18. ఇతనికి కలిగినటువంటి రుగ్మతను బట్టి ఇతనికి సంబంధించిన వారంతా దూరం అయిపోయారు. ఇక్కడ హేమాను ఆ జాబితా ఇస్తూ ఉన్నాడనమాట. నెంబర్ 1, నా ప్రియులు నాకు దూరం అయ్యారు. ప్రియులు అంటే భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, రక్త సంబంధులు అనమాట. నెంబర్ 2, స్నేహితులు నాకు విడిచిపెట్టేశారు. అంటే ఇతని దగ్గరుండి అనుదినము ముచ్చటిస్తూ ప్రేమగా మాట్లాడే నేస్తాలు ప్రస్తుతం ఆయనకు చేరువుగా లేరు. మూడోది, నెలవరులు దూరం అయ్యారు. నెలవరులు అంటే పరిచయస్తులు. పరిచయం ఉన్నవారెవరు కూడా దగ్గర కూడా రావట్లేదు. పరిచయస్తులు పనికి రానివాడయ్యాడు పరిచయస్తులందరికీ కూడా. నెంబర్ 1, వీక్నెస్. 2, సిక్నెస్. 3, లోన్లీనెస్. 4, డార్క్నెస్ అంటే అంధకారం. చీకటి నాకు బంధువర్గమాయను. ఎవరన్నారు ఈ మాట? హేమాను 88 కీర్తన 18. చీకటియే నాకు బంధువర్గమాయను. చీకటి స్థలాలలో, అగాధ స్థలములలో, అగాధములో నన్నుంచావు అని 88 కీర్తన 6 హేమాను అంటున్నాడు. ఎంతటి విచార ఛాయలు హేమాను ఆవరించేయో చూడండి ప్రియులారా. హేమాను బలహీనుడిగా ఉన్నా కానీ, అనారోగ్యంతో ఉన్నా కానీ, ఒంటరిగా ఉన్నా కానీ, అంధకారంలో ఉన్నా కానీ అతడు ప్రార్థన మానలేదు. హల్లెలూయా. హేమాను 2 కోణాల నుంచి మనం గమనించాలి. ఒకవైపు బాధ, మరోవైపు ప్రార్థనా జీవితం. ఇతడు రోగబాధితుడిగా ఉన్నా కానీ దేవుణ్ణి మరవలేదు. ఈయన ప్రార్థనా జీవితం నుంచి మరికొన్ని ఆధ్యాత్మికమైన పాఠాలు మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, హేమాను నమ్మదగినవాడు. హేమాను అంటే బైబిల్ గ్రంథంలో నిఘంటువులో చూసినట్లయితే నమ్మదగినవాడు లేదా కుడి చెయ్యి అనున్నది. హేమాను అంటే నమ్మదగినవాడు లేదా కుడి చెయ్యి. అనారోగ్యాలలో కూడా హేమాను నమ్మదగినవాడుగా ఉన్నాడు. దేవుడు బాగు చేయలేదని చెప్పి, దేవుడు ముట్టలేదని చెప్పి, ముందు మరి ఇక్కడ మందు పోయలేదని చెప్పేసి కృంగినటువంటి స్థితిలో సహితం నమ్మదగినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, ఈ మాటలు వింటున్నటువంటి మీరు కష్టాల్లో మనం హేమాను వలె నమ్మదగినటువంటి వారుగా ఉన్నామా? మీకు కష్ట సమయంలో దేవుణ్ణి దూషిస్తున్నారా? దేవుడు లేకపోతే దేవుడి మీద నమ్మకాన్ని విడిచిపెడుతున్నారా? మోసే అంటున్నాడు కదా, యెహోవా ఇల్లంతటిలో నమ్మదగిన వాడుగా జీవించాడు మోసే. హెబ్రీ 3:2 ప్రకారం ఆయన బిడ్డలు నమ్మదగిన వారుగా ఉండాలి. హల్లెలూయా. ఒక సేవకుడు ఉన్నాడంట. ఆయన సంఘం గొప్ప ఆధ్యాత్మికమైన సంఘం అంట. ఆ సంఘం ఒక పెద్ద పట్టణంలో ఉంది. ఆ పట్టణంలో ఎన్నో బ్యాంకులు ఉన్నాయి, మరి ఎన్నో సంస్థలు, ఎన్నో షాపులు, ఎన్నో వ్యాపార సంస్థలు ఉన్నాయి. వీళ్ళంతా ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి, మీ సంఘ సభ్యులు నమ్మదగిన వారుగా ఉన్నారు, మా దగ్గర పని చేయటకు మీ సభ్యులు కావాలని చెప్పి అనేక మంది ఆ పాస్టర్ గారికి ఫోన్లు చేస్తూ ఉంటారంట. ఎంతమంది సాక్ష్యం! సంఘంలో ఉన్న వాళ్ళంతా కూడా మంచోళ్ళే, నమ్మదగిన వాళ్ళు, కాబట్టి మా దాంట్లో పని చేయాలండి, నమ్మకస్తులు కావాలి మాకు, మీ సంఘ సభ్యులు నమ్మకస్తులు, నమ్మకమైన వాళ్ళు. హల్లెలూయా. ఎటువంటి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. వింటున్నారా? నెక్స్ట్, హేమాను రెండోది ధ్యాన హృదయం కలిగినటువంటి వాడు. ఇక్కడ శీర్షికలో హేమాను రచించినటువంటి దైవ ధ్యానం అని ఉంది. ఇతడు ధ్యాన హృదయం కలిగినటువంటి వాడు. ధ్యానం అనే మాటకు ఆంగ్ల పదం డివోషన్, మెడిటేషన్. దైవ సంబంధమైనటువంటి విషయాలు ధ్యానం చేయడం ద్వారా కొన్ని అనారోగ్యాలకు మనం దూరం అవుతాం. వింటున్నారా? దైవ సంబంధమైనటువంటి విషయాలు ధ్యానించడం వల్ల కొన్ని అనారోగ్యాలకు మనం దూరం అయిపోతాం. అందుకే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఈనాడు ఎన్నో ధ్యాన మందిరాలను మనం చూస్తూ ఉన్నాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రం ధ్యానించేవాడు ధన్యుడని చెప్పి దావీదు భక్తుడు అన్నాడు. ఇస్సాకు ధ్యానించడానికి బయలు వెళ్ళాడు అని ఆదికాండం 24:63 బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇతడు ధ్యానించుటకు ఒక స్థలం ఉంది, సమయం కూడా ఉంది. స్థలం పొలం, సమయం సాయంత్రం. అందుకే ఇస్సాకు బహుగా దీవించబడ్డాడు. నేను ధ్యానిస్తూ ఉండగా నాకు మంట పుట్టింది అన్నాడు దావీదు. ధ్యానించే స్వభావం గలవాడు ధన్య జీవులవుతారు. హల్లెలూయా. అలాగే మూడవదిగా హేమాను కీర్తనకారుడు. 88వ కీర్తన. వింటున్నారా? 88వ కీర్తన
మరి హేమాను విరచితం అంటే విషాదంలో కూడా కీర్తనలు రచించడం మర్చిపోలేదు. విషాదంలో ఏమి రాస్తాను అని చెప్పి అనుకోలేదు. హేమాను మరి విషాద కీర్తన ఈ కీర్తన రూపుదిద్దుకుంది. హేమాను కలము నుంచి ప్రాణము పోసుకున్నటువంటి ఈ యొక్క అక్షర సత్యాలు మరీ సజీవమయ్యాయి. దానికి కారణం ఈయన విరచితమైనటువంటి ఈ యొక్క దివ్యగానం పవిత్ర బైబిల్ గ్రంథంలో చోటు చేసుకుని మనం చదవడానికి అనుకూలమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు తెలిసినటువంటి విషయాలు చాలా ఉంటాయి, కోయిన్సిడెన్స్గా జరుగుతుంటుంటాయి. ఈ బైబిల్ చదువుతుంటే ఎస్ నా కోసమే అనుకుంటుంది. నిజంగా హేమానికి వెళ్ళిన అనుభవాలు ఖచ్చితంగా మన జీవితాన్ని తాకుతుంటుంటాయి. ఒక వృద్ధ కవి వృద్ధాప్యంతో పెనుగులాడుతూ ఉన్నాడంట. కవి కానీ వృద్ధాప్యం వచ్చేసింది. ఆయన రచించినటువంటి ఎన్నో గీతాలను క్రైస్తవ సంఘం పాడుకుంటుంది. చాలా సంవత్సరాల క్రిందట మరి ఒక సేవకుడు ఆయన కలుసుకున్నాడంట. ఆయన వృద్ధాప్యంలో అనారోగ్యంతో ఉన్నాడు. అయ్యగారు మీరు పాటలు రాయడం లేదా అంటే, ఇల్లు తగలబడి ఒకడు ఏడుస్తుంటే ఇంకొకడు బొగ్గులు ఏరుకున్నట్లుందయ్యా నీ విషయం అని అన్నాడంట. పిల్లలు గమనించాలి. ఇంకా పాటలు ఏం రాయాలి, నేనేమో విచారంలో ఉన్నాను, బాధలో ఉన్నాను, నేను పాటలు ఏం రాయాలి అని చెప్పి ఆ సేవకుడు అన్నాడంట. పిల్లలు గమనించాలి. ఆయన జవాబు అలా ఉందన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లోనే హేమాను రోగగ్రస్తుడుగా ఉన్నా కానీ మౌనం వహించి ఉంటే, చేతులు పని చేయడం లేదని చెప్పి కలం పట్టకుండా ఉంటే మనకు ఈ చక్కని కీర్తన లభ్యమైనది కాదు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హేమాను గోడు గానం మారింది ప్రియులరా. ఆ హేమాను గారి యొక్క గోడు గానంగా మారింది. హేమాను చేసినటువంటిది ఇక్కడ మనం వింటూ ఉన్నాం. అనారోగ్యం ఆలాపనగా మారింది. ఈ యొక్క ఆలాపన బైబిల్ గ్రంథంలో చోటు చేసుకున్నది. నెంబర్ 4, హేమాను రక్షణ అంగీకరించినటువంటి వాడు. హేమాను రక్షణ అంగీకరించినటువంటి వాడు. నా రక్షణకర్తయ్యగు దేవా అని హేమాను రాశాడు 88వ కీర్తన 1వ వచనంలో. శ్రమలలో సైతం దేవుడిచ్చినటువంటి రక్షణ హేమాను విస్మరించలేదు. ఇతనికి యెహోవా ఇంకా రక్షకునిగానే ఉన్నాడు. దేవుడిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయకుండా లక్ష్యం చేస్తూ ఉన్నాడు. హేమాను మీదకు వచ్చేటువంటి చీకటి అంతటిలోనూ అతడు మునిగి ఉన్నా కానీ కడగండ్లన్నిటిలోనూ అతడు ఒకే ఒక్క గొప్ప సత్యాన్ని హత్తుకుని ఉన్నటువంటి సంగతి జాగ్రత్తగా గమనించాలి మనం. అతని రక్షణ దేవుడైనటువంటి యెహోవాయే. తన ప్రార్థన దేవునికి ఇంకా వినబడలేదని చెప్పి అతడు అనుకున్నప్పటికీ దేవునికి మొరపెడుతూనే ఉన్నాడు. రక్షణ పాత్ర చేత ఉచ్చుకుని యెహోవాకు ప్రార్థన చేయడం ఈయన మర్చిపోలేదు. కొంతమంది శ్రమలు కలిగితే రక్షణ నుంచి వైదొలిగిపోతారు. రక్షణ పొందినటువంటి వాడు కనుకనే బాధలను భరిస్తూ వచ్చాడు. రోమా 8:35 ప్రకారం. నెంబర్ 5, హేమాను ప్రార్థనాపరుడు. చూద్దాం. 88వ కీర్తన 1వ వచనంలో, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టినాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. హేమాను శ్రమలలో ప్రార్థన విస్మరించలేదు. హల్లెలూయా. 88వ కీర్తన 13వ వచనంలో ఉదయం ప్రార్థిస్తూ ఉన్నాడు. 88వ కీర్తన 9వ వచనంలో రాత్రి ప్రార్థిస్తూ ఉన్నాడు. 88వ కీర్తన 1వ వచనంలో దినమంతా ప్రార్థిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన హేమాను జీవిత భాషగా మారిపోయింది. మనకు జీవిత భాగస్వాములు ఉన్నారు, వ్యాపార భాగస్వాములు ఉన్నారు, ప్రార్థన భాగస్వాములు ఉన్నారు. కానీ వీరెవ్వరూ లేనటువంటి వ్యక్తి హేమాను. వీరంతా ఇతన్ని విడిచి వెళ్ళిపోయారని చెప్పి మనం గమనించాం, నేర్చుకున్నాం. మనకు వ్యక్తిగత ప్రార్థన, పర్సనల్ ప్రేయర్, మనకు కుటుంబ ప్రార్థన, ఫ్యామిలీ ప్రేయర్, మనకు సంఘ ప్రార్థన, చర్చ్ ప్రేయర్ ఉన్నాయి. కానీ వ్యక్తిగత ప్రార్థన తప్ప తక్కినవేమీ లేని భక్తులు హేమాను. సమాజం అతను బహిష్కరించింది, కుటుంబం అతను విడిచి వెళ్ళిపోయింది. ఒంటరిగా దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు హేమాను. హల్లెలూయా. ఇంకా హేమాను ఎటువంటి వాడు అంటే దేవుని ముఖాన్ని చూసేటువంటి వ్యక్తి. ప్రార్థనలో హేమాను అనుదినం దేవుని ముఖం చూసేటువంటి వాడు. ఎందుకో ఒకనాడు దేవుడు తన ముఖాన్ని హేమానుకు చాటు చేశాడు. కారణం తెలియదు. అది సహింపలేనటువంటి ఈ ప్రార్థనాపరుడు, యెహోవా నీవు నన్ను విడిచటేయాలా, నీ ముఖము నాకు చాటు చేయటేయాలా అనే ఆక్రందనతో దేవుణ్ణి ప్రార్థించాడు. నెక్స్ట్ చివరిగా 6వదిగా హేమాను దేవునికి భయపడినటువంటి వాడు. బాల్యం నుంచి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని, నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. కీర్తన 88:15. దేవుడంటే భయం గలవాడు. ఇతడు భక్తితో కూడినటువంటి భయం. శ్రమలలో కొందరు దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతారు, ఆయనకు భయపడటం మానేస్తారు. కొందరికి కుక్కలంటే భయం, కొందరికి యజమానులంటే భయం, కొందరికి భర్తలంటే భయం, కొందరికి దొంగలంటే భయం, కొందరికి రోగాలంటే భయం. ఇలా ఎన్నో భయాలు. హేమానుకు దేవుడంటే భయం.
కాబట్టి బాల్యం నుంచి రోగబాధతో ఉన్నాడు, దేవునికి భయపడ్డాడు కనుక రోగానికి భయపడలేదు. దేవునికి భయపడ్డాడు కనుక ఒంటరితనానికి భయపడలేదు. దేవునికి భయపడ్డాడు కనుక మనుషులకు భయపడలేదు. దేవునికి భయపడ్డాడు కనుక మృత్యువుకు భయపడలేదు. దేవునికి భయపడ్డాడు కనుక చీకటికి భయపడలేదు. దేవునికి భయపడ్డాడు కాబట్టి చివరికి సమాధికి కూడా భయపడలేదు. దేవునికి భయపడ్డాడు కాబట్టి సైతాన్ గాడికి కూడా భయపడలేదు. హల్లెలూయా. యెహోవాకు భయపడేవాడు ఎవరికి భయపడాడని చెప్పి 112వ కీర్తనలో దావీదు భక్తుడు చెప్పాడు. దేవునికి భయపడేవాడు దేనికి భయపడ్డావు. మనం కూడా దేవునికి భయపడితే దేనికి కూడా భయపడం. హల్లెలూయా. చివరి మాట, హేమాను ప్రార్థనాపరుడు, దేవునితో సంబంధం కలిగినటువంటి వాడు. హల్లెలూయా. ఆయన బలహీనత బలంగా మారింది, ఆయన అనారోగ్యం ఆరోగ్యంగా మారింది, ఆయన ఒంటరితనం సహవాసంగా మారింది, ఆయన అంధకారం వెలుగుగా మారింది. మన జీవితాలలో కూడా ఇటువంటి నిరీక్షణ కలిగి జీవిందాం, ప్రభునామాన్ని మహింపరుద్దాం. అటువంటి భాగ్యం ఇక్కడ ఉన్న వారికి దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.